రాజస్థాన్లో వరదలు బీభత్సం కొనసాగుతోంది. జోధ్పూర్ను వరుసగా రెండో రోజు కూడా ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వాగులు, వంకలు నిండిపోయాయి. వరద నీరు జనావాసాల్లోకి ప్రవేశించింది. దీంతో వాహనాలు, జంతువులు వరద నీటిలో కొట్టుకుపోతూ ఉన్నాయి. ఆకస్మిక వరదల కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజస్థాన్లో ఈసారి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. జోధ్పూర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జన జీవితం అస్తవ్యస్తమైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరదలో వాహనాలు కొట్టుకుపోతూ ఉన్నాయి. నీటిలో కొట్టుకుపోతున్న వాహనాలు కాపాడుకోవడానికి జనం నానా తంటాలు పడుతున్న దృశ్యాలు ప్రస్తుతం చూస్తూ ఉన్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలు, కార్లు కూడా నీటిలో కొట్టుకుపోయిన సందర్భం ఉంది. చాలా ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. ప్రభుత్వం భారీ సహాయక చర్యలు అయితే చేపడుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. రాజస్థాన్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రత్యేకంగా జోధ్పూర్లో భారీ వరదలు ఇళ్లలో కూడా ప్రవేశించాయి. వాహనాలు కొట్టుకుపోతూ ఉన్నాయి. రోడ్లు తెగిపోయి కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురవడంతో రాజస్థాన్లో ప్రజలు భయంతో ఉన్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.